ఏడు ఎలక్షన్లు ఉంటే ఆడ హల్చల్ చేసి పాలిటిక్స్ ను రక్తి కట్టిస్తాడు పాల్సారు. అందరు ఆయనను కామెడీ కింద చూస్తారు గాని పాల్సార్ అంత సీరియస్ లీడర్ ఇంకెవ్వరు లేరు. తెలంగాణలో అధికారం మాదే అని ఊరూర తిరిగి ఊదరగొట్టిన పాల్సారు ఇప్పుడు ఏపీలో ఏకదం కిరాక్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ముద్రగడ పద్మనాభం అసొంటి కాప్ సంఘం లీడర్లంతా ప్రజాశాంతి పార్టీల చేరిక కావాలని పిలుపునిస్తుండు. ఎలక్షన్లంటేనే కులాల కూటములు వర్గాల గ్రూపులు బయటికి వస్తాయి. మా కుల పోలు మా వర్గ పోలు అనుకుంటా వయ్యాలు ముక్కుంటారు. అట్లిప్పుడు ఏపీలా కాపు సంఘాలు ఎంబడి పడుతున్నారు అన్ని పాటోలు. మొదలు వాళ్ళంతా పవనాల్ సార్ ఎంట పడ్డారు. ఆయన మీదనే నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ఇక పవన్ సార్ పోయి బాబు సార్ పక్కకు నిలబడుతోని కథ మొత్తం ఉల్టా పల్టా అయ్యింది. ఇక కాపు సంఘ పోలంతా పోయి జగన్ సార్ దిక్కు మళ్ళిండ్రు. ఇక ఇప్పుడు పాల్ సార్ దాన్ని కోట్ చేసి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నాడు. ఉంటే గింటే మా సైడ్ ఉండాలి గాని ఆడికిడికి ఎందుకు పోతారు అని నిలదీస్తున్నాడు. అందుకే కాపు సంఘం పెద్ద లీడరు ముద్రగడ సారుకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చిండు. ఆయన వెనక ముందేది ఆలోచించకుండా డైరెక్ట్ గా వచ్చి ప్రజాశాంతి పార్టీల చేరిక కావాలన్నట. 1-2 రోజులు ఆలోచించుకుంటందుకు కూడా టైం ఇచ్చిండు. ఇక ఇదిట్లుంటే హల్చల్మే కూడాలనుకుంటా పాల్ సార్ చంద్రాల సారోళ్ళ ఇంటి ముంగట పోయి లొల్లి పెట్టిన ముచ్చట తెలిసిందే కదా. చంద్రన్న పాలన లేదు, రాజన్న పాలన లేదు, పాలు రావాలే పాలన మారాలే అని ఆయనకాయన్నే సొంతంగా ప్రకటించుకుండు. చంద్రాలు ఏం చేసిండని ఆయన కోట్లేద్దాం అనుకుంటారు. ఆయన పాలన ఎట్లుందో చూసి చూసి విసిగిపోయినరట. ఇక పాలన అంటే సినిమాలలో డాన్సులు చేసినంత ఈజీ కాదని పవన్ కళ్యాణ్ సార్ కూడా సురుకులు పెట్టిండు. బాబు మోహన్ అసోంటి సీనియర్ లీడర్లే ప్రజాశాంతి పార్టీల చేరిక అవుతుంటే ఇంకా బయటి పార్టీల పొంటి తిరుగుడెందుకు? రాండ్రి మా పార్టీలకని అందరికి పిలుపునిచ్చిండు.